ఇదిగో సద్దన్నం నేను తింటాను, వేడన్నం నువ్వు తిను. గూట్లో పెరుగుంది వేసుకు తిని చలవ చేస్తుంది. దిక్కుమాల సంత బారెడి పొద్దెక్కిన బార తప్పుకుని ఎట్టా పడుకున్నాడు చూడు మడిసి. నీ పని ఎట్టా కదయ్యా నిన్ను. దరిద్రం ఇవాళ స్నానం చేసే పని తప్పించాడు కోడల. పొడి బట్టలు రూపాయి పారి మందు తల్లి గుడికెళ్ళి శుచిగా పూజ చేసుకుంటా. చిచి, ఎందుకు పుట్టావు మగ పుట్టక? ఆడదానికంటే కనా కష్టం యాదవ బతుకు. మాకు గొప్పగా తెలుతున్నావు ఆపుకో. కానీ మడుచుకో మాట గొడ్డుకో దెబ్బని. కులాసానా అక్క? ఈ ముసలోడి దేవల్ల కులాసాగా ఎట్టా ఉండగలం రాకుండా. ఎక్కడి నుంచి? నైట్ డ్యూటీ చేసేస్తున్నానక్క. విన్నావా? ఓసారి ఆ మొఖం చూసి బుద్ధి తెచ్చుకో. బుద్ధి వచ్చిందే, ఇంకెప్పుడు ఈ దరిద్ర మొక్క చూడను. చాలే దొంగ చెమ్మదయ్యా. నా కాడ అప్పు తీసుకుని మా ఎదుకే బేర వేయడు మానత్త. ఇప్పు చక్క ఇప్పు. ఒరే, ఈ మాలక్ష్మి కాడ అప్పు తీసుకు తప్పు తీసుకున్నాడు ఎవ్వడో బతికి బట్టగట్లేదురా. నీ అమ్మ కడుపు మాడ, నీ పెళ్ళంతాడుదేగా. నీ చెమ్మదయ్యా, నీ పేరం తీసేస్తాను ఇంకోసారి ఎట్టి చేసావంటే. సంప అవతల మారేస్తాను ఏమనుకున్నా. ఏంటి ఏమైంది? పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ అయిపోయిందా? నువ్వు కానీ కాసు వదిలి పీల్చేస్తున్నావు ఏమిటి? కుంభాకార దర్పణంలో మనిషి చూడు ఎలా ఉన్నాడు. పదమ్మా, విమానాన్ని టైం అయిపోతుంది త్వరగా. నేను వస్తాను పదండి. ఇగో నిన్న పక్కన రావద్దని చెప్పారా? నువ్వు ఓనరు నేను డ్రైవర్లా కనిపిస్తావా నలుగురికి? నువ్వు ఎక్కడ ఉండి కారు జేబులో పెట్టురా. పదమ్మా, మనకు అట్టే టైం లేదు. సంటి, ఓయ్ పనుండి బయటకు వెళ్తున్నాను, కాస్త కొట్లో కూర్చో. అలాగే. ఏటోనే సుబ్బులు, మన ఇద్దరం వయసులో ఉన్నప్పుడు చిలక గోరింకల్లా పార్వతీ పరమేశ్వర్లా సారా సోడల్లా ప్రేమించుకున్నావా? మధ్యలో ఈ పెద్దోళ్ళు అడిపడి ఇడిగా పెళ్లిసి అయిపోతే నీకు మొగుడు పోకపోను, నాకు పెళ్ళాం పోకపోను, మనకి గతి పట్టకపోను. అవునయ్యా, ఈ పెద్దోళ్ళకి అసలు బుద్ధులు ఉండవనుకో. ఓ కుర్రజంట కలుస్తా ఉంటే చూడలేక కళ్ళల్లో నిప్పులు వస్తూ సత్తారు. ఆ దిక్కుమాల కుక్క మొహానికి చాలా కళ్ళ జోడెందుకురా చవటాన్ని. ఆలోచించగా నాకు ఐడియా తట్టింది అమ్మా. నేను ఈ నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే నా లుక్ ఎట్టుందో ఎవరూ పసిగట్టలేరే అమ్మా. ఎలా ఉండే అమ్మా నా ఐడియా? ఏంటి మొహం కడుక్కున్నట్టుంది గాని ఈ పెళ్లి చూపుల్లో కూడా తింగర చేస్తా చేసావంటే ఇక చస్తే నీకు పెళ్లి సంబంధాలు చూడండి. నేను ఏమక్కర్లేదు, ఈ సంబంధం ఖాయమైపోతుంది చూసుకో. రండి అల్లుడు గారు. అలా పడిపోయినట్రా? శుభం గాజు పగిలితే శుభం అంటారు. ఏం శుభం లేండి అన్నయ్య గారు, గాజు పగిలితే అసలు రంగు బయటపడుతుందని నా భయం. ఓ అద్దం పోయింది కదా, ఆ కళ్ళజోడు తీసేయండి అల్లుడు గారు. పర్వాలేదండి, ఇది ఉంటే సగం పరువైనా దక్కుతుంది. రాబే అమ్మా. రండి. కాకి చూపు చూసుకుంటూ జాగ్రత్తగా పద. అల్లుడు గారు, అమ్మాయి వచ్చింది. నాకు అనవసరం. తీసుకోండి అమ్మా. వద్దండి, మీరు తీసుకోండి. బాబు పిల్లని ఒకసారి చూడండి. అలా చూడండి, నేను పిల్ల నాకెందుకు, పాలకోవ ఉందిగా. ఇవాళ లేకుండేదే లేదు చెప్తాను. మర్యాదగా నా గడప దాటండి. పోండి. కూర్చో బాబు, కూర్చో. పలహారాలు అవి ఏమీ వద్దు, ముందు పిల్లని తీసుకురండి అన్నయ్య గారు. అదిగో మాటల్లోనే పలహారాలు వచ్చేసాయి. మీరు ఇది కాస్త రుచి చూసేలు మా అమ్మాయి ఇచ్చేస్తుంది. పలహారాలు అవి నాకు కంటపడడానికి వీల్లేదు, అవి మూల పెట్టేసేయండి. ఇక్కడ పెట్టవే. కాస్త తీసుకోండి అల్లుడు గారు. వద్దులేండి, నన్ను టెంప్ట్ చేయకండి. అదిగో అమ్మాయి ఇచ్చింది బాబు. పలహారాల సైడ్ కాకుండా ఇంకో సైడ్ కూర్చోబెట్టండి. అలా కూర్చోబెట్టవే. కూర్చోమ్మా. మీ పేరేమిటి? మండోదరి. ఓ ఐ సీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మీ అభిరుచులు ఏమిటి? నా అభిరుచి నానబెట్టిన వడపప్పులో ఉప్పు కారం పచ్చిమిరపకాయలు వేసుకుని నిమ్మరసం పిండి లాగించేయడం. అమ్మా, అభిరుచి అంటే నింగే రుచి అని కాదు, అది వేరు. ఏమిటి, మీకు వడపప్పు అంటే ఇష్టమా? నాకు అదంటే ప్రాణం. అసలు
మీరు ఎప్పుడైనా ఆవకాయలో కంది పడేసుకు తినారా? బోల్డు సార్లు తిన్నా. మాగాయిలో మీగడ పెరుగు వేసుకుని తింటే ఆహా నా రాజా. అన్నయ్య గారు, అమ్మాయికి తిండి అవి ఎక్కువ అనుకుంటాను. ఉన్నమాట చెప్పకే, దానికి అదొక్కటే వీక్నెస్ అక్కయ్య గారు. అన్నయ్య గారు, మండోదరి అంటే కప్ప పొట్ట కలది అని కదూ అర్థం? మరేనమ్మా, మీ అబ్బాయికి కుక్క చూపు ఉందని విన్నాను. మరే కుక్క చూపుకి కప్ప పొట్టకి మా బాగా సరిపోయింది. ఏ ముహూర్తాలు పెట్టించేద్దామా? శుభం. ఏమైనా నేను ఒప్పుకోనండి. వంకాయ కూర అల్లం పెట్టి వండితే అద్దరిందన్నమాటే. పొరపడుతున్నావు మండోదరి. అసలు వంకాయ వేపుడు చేస్తే ఆహా, స్వర్గానికి అంగుళమే దూరం. మీకు తెలియక మాట్లాడుతున్నారు. వంకాయ కొత్తిమీర కారం పెట్టిన కూర మీరు ఎప్పుడైనా తిన్నారా? ఇదిగో, అసలు నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా? గుత్తి వంకాయ కూర ఉల్లి కారం పెట్టి చేసి దాన్ని వేసి శివంగి పులుసని తయారు చేస్తారు. ఆహా, అది తింటే అంతే, మాటలేవు. చాలండి, పెద్ద చెప్పచారు. మంచి పదునైన పనసకాయని చేయి తిరిగిన వాడు తరిగాక కూర చేసుకుని తింటే ఉంటుంది. మీ జీడిపప్పులు అసలు ఎందుకు పనికొస్తాయండి? పక్కన ఇంత వెన్నముద్ద పెట్టుకొని కొంచెం కొంచెం నంచుకుంటూ పనస కూర తింటుంటే ఆహా నా రాజా. వీళ్ళిలా కూరల గురించి పచ్చళ్ళ గురించి చర్చించుకుంటూ కూర్చుంటే కాపురం ఎట్టా చేస్తారో, నేను నాయనమ్మని ఎప్పుడవుతానో నా శ్రాద్ధం. తమరు కాసింత నిశివర్ణో స్నోదకము స్వీకరింతురా. నిశివర్ణ ఏమిటండి ఇది? అటువంటి మాటలు వాడి వారిని బెదరగొట్టుకున్నా. మామూలుగా మానవ భాష వాడు. ఆ నిశివర్ణో స్నోదకమును ఆంగ్లమున కాఫీ ఎందురు. అది నువ్వు తెలియదు మనకు, మన శ్రాద్ధము. చూడండి, మనం పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు శ్రాద్ధాల కావాలి ఎందుకులేండి. వాటిని గురించి సాయంత్రం మనం వాకింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. అలాగుననే ఈ శుభ సందర్భమున నోటిని తీపి చేయుడు. బావుంది. ఏమిది? ఎవరితడు? సునక లక్షణ సంజాతులు వెళ్ళనున్నాడు. ఒట్టేసి చెప్తున్నాను సార్, మీరు అన్న మాటలో ఒక్క ముక్క నాకు అర్థం కాలేదు. అదే, నీకు కుక్క లక్షణం ఉందేమిటని అడుగుతున్నారు. క్షమించాలి సార్, అదొక్కటే నా వీక్నెస్. సరి సరి. ఈ శుభలగ్నమున మీ పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి పద్మావతిని మా సుంఠ ఆనందమోహన్ ధర్మపత్నిగా స్వీకరించుటకు మా సమ్మతము తెలియపరచుచుంటిమి. శుభం భూయాత్. ఒక్క గంట క్రితం వచ్చింటే బాగుండేది. ఇందాక సాతాళించిన సనకలేసి వంకాయ కూర వండాను, అదిరిందనుకోండి. ఆహా నా రాజా. కొయ్యకుండా చెట్టుకే పండిపోయిన వంకాయ మొహం నువ్వును. తిండి గురించి మాట్లాడడానికి ఒక సమయం సందర్భం ఉండకల్లా. అరే బిస్కెట్లు ఉన్నాయే. అది చూడండి, కుక్క చూపులు చూడటానికి ఒక సమయం సందర్భం ఉండకర్లా.